హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది హాల్ టికెట్స్ పైన అనేది చాలా డౌట్స్ అనేది అడుగుతున్నారనమాట. సో కామెంట్ సెక్షన్లలో అండ్ వాట్సాప్లో కూడా. సో నేను ఏదైతే మార్నింగ్ వీడియో చేసినా కదా టీఎస్బీఐ ఎం సర్వీసెస్ యాప్ గురించి, అందులో చాలా మంది వెళ్ళి లాగిన్ అవుతున్నారు డౌన్లోడ్ చేసుకోవడానికి, కానీ అక్కడ నో డాటా ఫౌండ్ వస్తుందని చెప్తుంది అనమాట. చాలా మంది అదే టెన్షన్ పడుతున్నారు, అరే నా హాల్ టికెట్ వచ్చిందా రాలేదా అని. సో అలా ఏం టెన్షన్ పడకండి, అందరు హాల్ టికెట్స్ అనేది డెఫినెట్గా అప్లోడ్ అవుతాయి. అండ్ ఇవాళ లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో అందరూ అనేది లైవ్లో జాయిన్ కండి, ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసి లైవ్లో నాతో పాటు ఉండండి. అండ్ అందరి హాల్ టికెట్స్ వస్తాయి. ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్లో హాల్ టికెట్ తెచ్చుకోవాలనుకుంటే కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మీ ఫీజెస్ అనేది క్లియర్ చేస్తుంటే, ఇన్ కేస్ ఫీజెస్ అనేది క్లియర్ లేవు, కాలేజ్ ఫీజు డిమాండ్ చేస్తున్నాయి అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని రాయొచ్చు ఎగ్జామ్, నో ప్రాబ్లం. కానీ హాల్ టికెట్స్ అనేది పర్టికులర్ టైంలో అనేది అప్డేట్ చేస్తుంది అనమాట గవర్నమెంట్, 1 or 2 days బిఫోర్ అట్లా, ఓకేనా? సో టీఎస్బీఐ ఎం సర్వీసెస్ యాప్లో కూడా కావచ్చు, మనకు ఆన్లైన్లో కూడా పెట్టవచ్చు తన అఫీషియల్ వెబ్సైట్లో. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి, బాగా ప్రిపేర్ అవ్వండి. 100% మీరు పాస్ అవుతారు. అండ్ మన గ్రూప్ ఇచ్చాను, గ్రూప్ లింక్లో జాయిన్ అయిపోండి. సో 100% మీకు సపోర్ట్ అనేది ఉంటుంది, ఓకేనా? సో థ్యాంక్ యూ.